మాజీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కక్ష సాధింపు చర్యలతో ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. రాబోయేది జగన్ ప్రభుత్వమే, అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కారుమూరి. మాజీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కక్ష సాధింపు చర్యలతో ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. రాబోయేది జగన్ ప్రభుత్వమే, అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కారుమూరి. నేను మొన్న వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు ఆయన. అలాగే అక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంచేతంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి మోకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కళ్ళని కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నా. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళు ఇంట్లో ఉండగలదురా అని నేను అడుగుతున్నా. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను నేను. అంచేత మీరు అధైర్యపడద్దు. ఒకళ్ళకు తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెంపపెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజులన్నీ కూడా మంచియే, రోజులన్నీ మంచియే. ఎవరికి భయపడద్దు, వాళ్ళే మనల్ని చూసి భయపడాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా భయపడతారు, వాళ్ళకి పడద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. జై జగన్, జై జై జగన్. మీరందరూ కూడా ఒక్కళ్ళు 10 మంది, 10 మంది 100 మంది, 100 మంది 1000 మంది ఈ రకంగా ప్రచారం చేయాలి. మనం నోరిప్పి మాట్లాడాలి. మనం వీళ్ళు చేసే దుర్మార్గాలను తెలియజేయాలి ప్రజలకి. మనం ఈ మీటింగ్కి వచ్చామా, వెళ్ళామా, ఉన్నామా అని కాదు. ఇవాళ మీరు నాయకులు, మీరు కార్యకర్తలు. మన దూలం నాగేశ్వరరావు పెద్దలు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంత పెద్ద మీటింగ్ పెట్టామంటే ఈ విషయాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలకు అన్నీ తెలుసు, కానీ మనం చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు ఇది రాదు. అంచేత ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి గ్రామంలో, మీ ఊరిలో, మీ ఇంటి పక్కన అందరికీ కూడా ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నారు, దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాను. రాబోయే రోజులన్నీ కూడా మంచియే, రోజులన్నీ మంచియే. ఎవరికి భయపడద్దు, వాళ్ళే మనల్ని చూసి భయపడాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా భయపడతారు, వాళ్ళకి పడద్దని చెప్పి సందర్భంగా మీకు